హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంటి స్టైల్లో సింపుల్గా కానీ చాలా రుచిగా ఉండే చికెన్ పచ్చడి తయారు చేద్దాం. ఈ పచ్చడి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వేడి వేడి అన్నంలో తింటుంటే అసలు ఎంత తింటున్నామో కూడా తెలియదు, అంత బాగుందండి చికెన్ పచ్చడి అయితే. ఫస్ట్ అయితే మనం చికెన్ పచ్చడి అనగానే బోన్లెస్ చికెనే తీసుకోవాలని రూల్ లేదు, కానీ నేను బోన్లెస్ తీసుకున్నా. బోన్తో తీసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. అందుకే నేనేం చేశానంటే 2 కేజీల కోడిని కొని నేను చికెన్ కట్ చేయించుకొని తీసుకొచ్చుకొని నేను అందులో నుంచి బోన్స్ తీసేసి ఆ బోన్స్ తీసిన దాన్ని కర్రీ వండుకొని మిగిలింది నేను పచ్చడి పెడుతున్నాను. అట్లయితే మనకి చాలా లాభం అండి. అదే బోన్లెస్ చికెన్ అయితే 1 కేజీ 550 అలా ఉంది. ఇప్పుడు మనకి అదే 600కి 2 కేజీల చికెన్ వచ్చింది. ఇప్పుడు మనకి కర్రీ అయింది, చట్నీ కూడా అయిపోయింది, కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. అదే మనం అమ్మడానికైతే ఇలా తీసుకోకూడదు, వాళ్ళు చెప్పినట్టే తీసుకోవాలి. నేను అమ్మడానికి కాదు, మనకి ఇంట్లోకి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మంచిగా ఉడకపెట్టుకోవాలి. వాటర్ వేయొద్దు. ఆ కడిగిన వాటర్తోనే చికెన్ 80% ఉడికిపోతుందండి. ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకునే పని లేదు. ఇప్పుడు మనం మసాలాలు తయారు చేసుకుందాం. వీటి కోసం అన్ని ఫ్రెష్గానే తయారు చేసుకోవాలి. ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మంచిగా వేయించుకొని మసాలా చేసి పెట్టుకోవాలి. వాటితో పాటు విడిగా ఉత్తగా ధనియాల పొడి కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇంకా అల్లం విషయానికి వస్తే మాత్రం ఒక్క చుక్క వాటర్ వేయకుండా అల్లం వెల్లిపాయలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి తూడిచి ఆరబెట్టుకున్నాక దాన్ని పేస్ట్ చేసుకోవాలి. అలా అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. అసలు అయితే వాటర్ వేయకుండా ఈ టైంలో అల్లం మెత్తగానే అయిపోతుంది. కాకపోతే మీకు అవ్వలేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కూడా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నా, మిగిలింది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి. నేను మటన్ పచ్చడి కోసం కూడా ఇదే పట్టుకున్నానండి. 2 పచ్చళ్ళు ఒకేసారి పెట్టాను కాబట్టి ఇంత పట్టుకున్నాను. మీరు కూడా సేమ్ ఇలాగే అల్లం మంచిగా ఫ్రెష్గా పట్టుకుంటే చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడైతే చికెన్ని కలుపుకుంటూ అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ మంచిగా ఉడకనివ్వాలి. చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోవాలండి, ఒక చుక్క వాటర్ కూడా ఉండద్దు. చూసారా, ఇప్పుడు చుక్క వాటర్ లేకుండా అంతా ఇంకిపోయింది, ముక్క మంచిగా ఉడికిపోయింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అన్ని పచ్చళ్ళలో వేసినట్టుగానే ఇందులో కూడా మెంతులు, ఆవాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. కావాలంటే మీరు వేసుకోండి, నేనైతే వెయ్యలేదు. వెయ్యకపోయినా చాలా అంటే చాలా బాగుందండి. ఎక్కువ కాలం నిల్వ ఉండే పచ్చళ్ళలో అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడైతే అలా ఉడికిపోయిందిగా, దీనికి నేను పల్లి ఆయిల్ తీసుకున్నా. ఒక 2 కేజీల చికెన్ తీసుకుంటే నేను కేజీన్నర చికెన్ అయితే పచ్చడి పెట్టినా కదా, కేజీన్నరకి 1/2 కేజీ పైనే నాకు ఆయిల్ పట్టింది. చూసారుగా, ఆయిల్ మంచి మీడియం వేడిలో ఉన్నప్పుడే చికెన్ వేసుకొని మంచిగా ఎర్రగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. మరీ గట్టిగా కాదు, మంచిగా మనకి తెలిసిపోతుంది ఇలా ఉన్నప్పుడు అయినట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలాగే చికెన్ అంతా ఇలాగే వేయించుకొని తీసుకోవాలండి. ఇలా ఉన్న చికెన్ కూడా ఫ్రై చేసుకున్నాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ కూడా ఇదే ఆయిల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు, అన్ని మసాలాలు కలిపేసుకుందాం. మీకు కావాలంటే మెంతులు, ఆవాల పొడి కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు మనము దేనికైనా కొలతలు ఎందుకండి, 1 కేజీ చికెన్కి ఎంత ఉప్పు వేసుకుంటామో కర్రీలో వేసుకున్నంతే కారం కూడా అంతే. 1 కేజీ చికెన్కి నేనైతే పెద్ద స్పూన్తో 3 స్పూన్ల కారం వేసుకుంటా కాబట్టి నేను ఇందులో కేజీన్నరకి ఆ లెక్కనే కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. పచ్చడి కదా, ఎక్కువ రోజులు ఉండాలని ఉప్పు ఎక్కువ తక్కువ వేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు. దాంట్లోనే మనం ఫస్ట్ పట్టుకున్న గరం మసాలా, అల్లం, ఉప్పు, కారం
ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని దీన్ని స్టవ్ పైన ఇది కూడా ఒక 5 నిమిషాలైనా కనీసం కలుపుకోవాలండి, మంచిగా దగ్గరకు అయ్యేలాగా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 3-4 నిమిషాలైనా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారుగా, ఇప్పుడు ఈ టైంలో దింపి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే సరిపోలేదు అనిపిస్తుంది కదా, కొంచెం చల్లారితే కానీ ఆయిల్ పైకి వస్తుంది. ఈ టైంలో మనం ఇప్పుడు కొంచెం కూడా వేడి లేదండి చికెన్ పచ్చడి. ఇప్పుడు మనం ఒక 4 నిమ్మకాయలు పెద్దవి తీసుకొని నిమ్మరసం కలుపుకుంటే అయిపోతుంది చికెన్ పచ్చడి. ఎవైనా ఫ్రెష్గా ఉండాలండి, నిమ్మకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి. మరి పచ్చడి నిల్వ ఉండాలి కదా. ఈ పచ్చడిని మనం బయట పెట్టుకున్న 2 నెలలు అయితే ఖరాబ్ అవ్వదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలైనా ఉంటుంది. కానీ ఇంత రుచిగా ఉండే పచ్చడి మనకి నెలలు ఎందుకు ఉంటుందండి, ఒక 10-15 డేస్లోనే అయిపోతుంది. దీనికోసం మనం ఇంత ఉప్పు కారాలు వేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే పనేం లేదండి. నాకైతే ఒక 5 పెద్ద నిమ్మకాయలే పట్టాయి. మీకు కావాలి అనుకుంటే మెంతులు ఆవాల పొడి కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. చాలా అంటే చాలా ఈజీ అండి, నిజంగానే ఈజీ అండి. ఎంత తొందరగా అయిపోయింది చట్నీ. నేను మటన్ పచ్చడి కూడా పెట్టాను, మన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా కలిపిన చట్నీని మంచిగా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకొని కావాల్సినంత బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇందులో నేనైతే మెంతుల పొడి ఆవాల పొడి అయితే ఏమీ వేయలేదండి, కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయడం మర్చిపోవద్దు. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సరిగా నాకు ఈ బాటిల్తో పాటు ఇంకో చిన్న బాక్స్లో ఒక 1/2 కేజీ చట్నీ అయితే మిగిలిందండి. మరి మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.